తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదానికి సంబంధించిన ఒక పోస్ట్ను రీపోస్ట్ చేసినందుకు స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. వివరాల్లోకి వెళ్తే, వంశీ అనే వ్యక్తి స్మితా సబర్వాల్పై రేవంత్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. దీనికి బలం చేకూర్చేలా హెచ్సియు వివాదంలో హాయ్ హైదరాబాద్ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఏఐ పోస్ట్ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. ఈ రీపోస్టుకు గాను గచ్చిబౌలి పోలీసులు ఆమెకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక సాధారణ పోస్ట్ను రీపోస్ట్ చేసినందుకు ఉన్నత స్థాయి అధికారికి నోటీసులు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితా సబర్వాల్కు ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇవ్వడం, ఇప్పుడు ఇలా నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యనని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా రేవంత్ రెడ్డి స్మితా సబర్వాల్పై కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. కారు అద్దెకు సంబంధించిన ఒక వివాదంలో రేవంత్ రెడ్డి తన మీడియా సంస్థల ద్వారా స్మితా సబర్వాల్పై తప్పుడు కథనాలు రాయించారని వార్తలు కూడా వచ్చాయి.